ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు గణేశుని యొక్క ఆరాధనలో విద్యా గణపతి అలాగే అక్షర గణపతి యొక్క ప్రాధాన్యత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ సప్తమి, అనంతరం తిథి అష్టమి. ఈ సప్తమి తిథి శుభకార్యాలకి పనిచేస్తుంది. అష్టమి తిథిలో పునఃప్రయత్నాలకి బాగా యోగిస్తుంది. ఈరోజు ఆషాఢ శుద్ధ సప్తమి శుభకార్యాలకి పనికి వస్తుంది. అష్టమి తిథిలో ప్రారంభించేటువంటి కార్యక్రమాలు మొదట విఘ్నాలు, తర్వాత విజయాలు కలిగిస్తాయి. ఇక ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి విద్యా గణపతి, అక్షర గణపతి యొక్క ఆరాధన విద్యాపరంగాను అలాగే విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలిగించడంలోనూ చాలా సమర్థత కలిగి ఉంటుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. ఇక ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే చిరు సమస్యలు అన్ని రంగాల వారికి కూడా తారసపడతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో 1-2 సార్లు పరిశీలన చేసి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. గృహ విషయాల్లో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు పనికి వస్తాయి. ఈ రాశి వారు ఈ రోజు శ్రీ మహాగణపతిని తులసి దళాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. మంచి ప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని సంపెంగ పూలతో పూజించి వెలగపండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు సత్వరమే నెరవేరుతాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ప్రబలమవుతాయి. శత్రు భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ, ఏకాగ్రత వంటివి తగ్గుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని గన్నేరు పూలతో పూజించి వెన్న, మీగడ నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి వార్తలు వింటారు. ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో విజయాలు చేకూరుతాయి. శుభవ్యయం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. ఆర్థిక బలానికై చేపట్టేటువంటి ప్రక్రియలు బాగా పనికి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. విదేశీ సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని నందివర్ధనాలతో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి.
ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో బలం చేకూరుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వాణిజ్య రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితిని సడలించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈ రోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని గులాబీలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు విఘ్నాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ముందంజ వేయగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని చామంతులతో పూజించి వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రక్రియల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని తులసి దళాలతో పూజించి దానిమ్మ పండ్లని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు దూరం అవుతాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధి చేకూరుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారు కొనసాగించగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సత్సంబంధాలు భాగస్వాములతో కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని గన్నేరు పూలతో పూజించి చెరుకు ముక్కలను నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో సమర్థత ప్రదర్శించగలుగుతారు. గృహరీత్యా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా అనువైనటువంటి మార్పులు ప్రయత్నంతో సుసాధ్యపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని జాజిపూలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరం అవుతాయి. అధికారాన్ని పొందగలిగేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సావధానంతో కార్యక్రమాలను చేపట్టి విజయాలు ఆనందంగా చేకూర్చుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. వ్యవహారాల్లో విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు విజయాలు దగ్గరవుతాయి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని సన్నజాజులతో పూజించి వడపప్పును నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ప్రక్రియల ద్వారా వ్యాపారరీత్యా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారు కూడా శ్రద్ధతో చేపట్టగలుగుతారు. విఘ్నాలు ఉన్నప్పటికీ విజయాలు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని గరికతో పూజించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని ద్వారా, రాహు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి. అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు కూడా దూరమవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. గణపతి ప్రణవ స్వరూపం. ప్రణవం నుంచే నాదాలు, సకల శాస్త్రాలు ఉద్భవించాయని వేదం చెబుతోంది. సకల విద్యల్ని ప్రసాదించేటువంటి విద్యా గణపతి, అక్షర గణపతుల యొక్క విశేష ఆరాధన ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తుందో పరిశీలిద్దాం. సామాన్యంగా ఒక్కొక్క శాస్త్రానికి, విజ్ఞాన విషయానికి ఒక్కొక్క గురువు ఉంటారు. ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ విద్య, కావ్య నాటకాలు, పురాణేతిహాసాలు, యోగ విద్య, శృతి స్మృతి విద్యలు మొదలైన వాటిని బోధించేటువంటి వారిని గురువులు అంటారు. వీరందరూ గణపతి అంశతో అలరారుతారు. కనుకనే సహస్రనామాల్లో గజముఖుడు శాస్త్రేయ నమః, బోధాయ నమః అనేటువంటి నామాలతో కీర్తించబడ్డాడు. వివిధ శాస్త్రాలు నేర్పేటువంటి గురువు గణపతి. గురువు లక్షణం గణపతి ప్రార్థనలో సుస్పష్టంగా చెప్పబడుతుంది. విద్యా గణపతి అంటే జ్ఞానమును కలిగించి అంతటా, అన్నిట్లోనూ, అన్ని కాలాల్లోనూ కాలానికి అతీతంగా ఉన్న నేను అనేటువంటి తత్వాన్ని ప్రబోధనం చేసేటువంటి గణపతి. ఇక అక్షర గణపతి అంటే క్షరం లేని గణపతి అని అర్థం. అది కాక అక్షర గణములకు పతి అక్షర గణపతి. అక్షరం అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి అక్షరాల్ని పలకాలంటే మనలో ప్రాణాగ్ని ప్రకాశిస్తుండాలి. ఈ ప్రాణాగ్నికి రా బీజాక్షరం సంకేతం. అంటే మనం పలకటానికి ప్రాణాన్ని మనలో రాణిల్లుతూ ఉండాలి. అన్ని అక్షరాలకు మాతృక ప్రణవం లేక ఓంకారం. అందులోంచి అనేక అక్షరాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి, తిరిగి అందులోనే లయం అవుతూ ఉంటాయి. గణపతి ప్రణవ స్వరూపుడు కనుకనే వాటిని ఏకాక్షరాయ నమః అని స్తుతిస్తారు. శ్రీ సూక్తంలోని హస్తినాదముకు మూలాధారం. అందులో గణపతి, బృహస్పతి, బ్రహ్మణస్పతి, వాచస్పతులుంటారు. వారిని వాగ్గణములు అంటారు. ఈ నలుగురు ద్వారా సరస్వతి నాదంగా ప్రసరించి వెలువడుతుందని వేదంలో ద్రష్టలు కీర్తించారు. వినాయక నవరాత్రుల్లో గురువారం నాడు ఈ విద్యా గణపతిని, అక్షర గణపతిని ఆరాధించడం ద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ముఖ్యంగా ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా గురువు శత్రుక్షేత్రమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క బలాన్ని పెంపొందింపజేసుకుని అనుకూల ఫలితాలను పొందటానికి 12 రాసుల వారు ఈరోజు తప్పనిసరిగా 9 ఒత్తులతో దీపాన్ని వెలిగించి మీ ఇంట్లో ఈశాన్య దిక్కులో ఉంచినట్లయితే అనుకూల ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా కుంకుమ పువ్వును నానబెట్టి తిలకంగా ధరించటం ద్వారా, పరమేశ్వరుడికి పసుపు పచ్చని అరటి పండ్లను నివేదన చేయటం ద్వారా కూడా గురువు యొక్క బలాన్ని పెంపొందింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. గణేశ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మీ ఇంట్లో పసుపు ముద్దను వినాయక స్వరూపంగా భావించి ఒక తమలపాకులో ఉంచి ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఓం నవనీత గణపతయే నమః అనే మంత్రాన్ని గనక జపం చేసుకున్నట్లయితే వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫలం అంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఏ కార్యసిద్ధికైనా తప్పనిసరిగా గణేష పూజ చేయాలి. ఆలయాల్లో గణపతి ప్రతిమలు చిన్నవి, పెద్దవి, చాలా ఆకారాల్లో ఉంటాయి. కానీ ఇంట్లో ఉంచేటువంటి గణేష ప్రతిమ ఒక నిశ్చితమైనటువంటి ఆకారంలో ఉండి తీరాలి. 1 అంగుళం నుంచి
12 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న ప్రతిమలను ఉంచాలి అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఇంట్లో మొదటగా గృహద్వారంపై గణేశ ప్రతిమను స్థాపించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. ఈ మధ్య చాలామంది ద్వారానికి 2 వైపులా కూడాను గణేశ ప్రతిమలు, ఒకటి బయటికి చూసేది, మరొకటి లోపలికి చూస్తూ ఉండేటటువంటిది సూచిస్తున్నారు. వాస్తవానికి అది అంత అవసరం లేదు అని చెప్పేసి గ్రహించాలి. బయటికి చూస్తూ ఉన్నటువంటి గణేశ ప్రతిమ ఆ యొక్క సింహద్వార తలుపులకు తప్పనిసరిగా అందం, అభివృద్ధి అనేక రీతుల్లో ఉండేందుకు అలా ప్రతిష్ఠించుకోవడంలో తప్పు లేదు. ప్రధాన ద్వారంపై ఒక ఫలకం అంటే చెక్క పీట ఉంచాలి. దీన్ని మంగళ ఫలకం అని చెప్పేసి అంటాం. దానిపైన గణపతి, లక్ష్మీదేవి లేదా ఏదైనా దేవతా ప్రతిమను ఉంచాలి ఇంటిలో. ఇంటి లోపల ఈశాన్య కోణంలో దేవతా మందిరం లేదా పూజ గదిలో గణపతి ప్రతిమను తప్పనిసరిగా స్థాపించాలి. ప్రతిమ పశ్చిమ దిశాభిముఖంగా ఉండాలి. గణపతి ప్రతిమతో పాటు ఇతర దేవతా ప్రతిమలు కూడాను పూజ గదిలో ఉండాలి. మందిరంలో మాత్రం ఒకే ఒక ప్రతిమ ఎప్పుడూ కూడా ఉంచకూడదు. ఈశాన్యంలో శ్రీ మహావిష్ణువు, ఆగ్నేయంలో శివుడు, నైరుతిలో సూర్యుడు, వాయవ్యంలో దుర్గాదేవి, ఇలా పంచదేవతల యొక్క స్థానం మనకి వాస్తుశాస్త్రరీత్యా ఉంటుంది. అందుచేత శంకుస్థాపన మొదలుగా గృహప్రవేశం వరకు కూడా వాస్తుశాస్త్రంలో గణపతి పూజ ప్రతి సందర్భంలోనూ కూడా ప్రాముఖ్యత వహిస్తుంది అని చెప్పేసి గుర్తెరగాలి. అందుచేతనే వాస్తుశాస్త్రానికి గణపతికి అవినాభావ సంబంధం ఉన్నది అన్నమాట. అనేక ఆకారాలు, ముద్రలలో వివిధ పదార్థాలతో నిర్మించేటువంటి దైవ ప్రతిమ గణపతి మాత్రమే అని చెప్పేసి గుర్తెరగాలి. గణేశమూర్తిపై డిజైన్లు, అభిరుచి కూడా పెరగటం ఒక విశేషంగా మనం భావించాలి. కర్టెన్స్ కూడాను ఇంట్లో తగిలించుకునేటువంటివి రకరకాలైన గణపతి చిత్ర తత్వంతో విరాజిల్లుతూ ఉంటాయి కదా, మనం చూసే ఉంటాం. అందుచేత అలంకరణలో కూడా గణపతి విశిష్ట స్థానాన్ని పొందుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తెరగాలి. గణపతి ప్రాధాన్యత వాస్తుశాస్త్రంలో చాలా గొప్పగా పెరిగింది. నిల్చున్న ప్రతిమ, కూర్చున్నటువంటి ప్రతిమలు వేర్వేరు ప్రభావాలు కలిగి ఉంటాయి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తెరగాలి. తొండం ఎడమవైపుకు తిరిగి ఉన్నదా, కుడివైపుకు తిరిగి ఉన్నదా అనేటువంటి చర్చనీయాంశం కూడా ఉంది. చాలామంది గృహంలో కుడివైపు తిరిగినటువంటి తొండం కలిగిన వినాయకుడిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి పూజించటం సనాతన సంప్రదాయమే కాదు, లక్ష్మీప్రదం కూడా అని చెప్పేసి గుర్తిరగాలి. ఇక్కడ ఏకదంత స్వరూపం చాలా విశిష్టంగా చెప్తాం గణపతికి. ఆయన తన ఏకదంతంతోనే ఒకే ఒక దంతాన్ని చేతిలో పట్టుకొని వ్యాసుల వారు మహాభారతాన్ని వినిపిస్తూ ఉంటే ఆగకుండా వ్రాశాడు కదా. అందుచేత విద్యార్థులకు విద్య బాగా రావాలంటే ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం అని చెప్పేసి ధ్యానం చేయాలి. ఏకదంత తత్వం చాలా చక్కటి యోగవంతమైన తత్వాన్ని ఇస్తుంది. వాస్తు దోష నివారణకు కూడా ఇది సహకరిస్తుంది. ఏక పదం మాయను సూచిస్తుంది. దంత శబ్దం వల్ల ఏకాధికారం, శక్తి సూచించబడతాయి. కాబట్టి ఏకదంత రూపంలో గణపతిని ప్రతిమను స్థాపించడం వల్ల ఇంట్లో దేదీప్యవంతమైనటువంటి చక్కటి శక్తి పుంజాలు విరాజిల్లుతాయి. ఆదాయం, ధనం, అభివృద్ధి జరిగి తీరుతుంది. అంతేకాకుండా గృహ క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖశాంతులు వృద్ధి చెందుతాయి. వాస్తు దృష్ట్యా గణేశుని మహోదర స్వరూపం చక్కటి శక్తితత్వాన్ని ప్రసాదింపచేస్తూ ఉంటుంది.
దుష్ట శక్తుల్ని తొలగించడానికి కూడా ఈ మహోదర గణపతి అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు అని చెప్పేసి చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా గొప్పగా ప్రభావవంతమైనటువంటి తత్వం ఉన్నది. ఈ స్వరూపాన్ని ఇంటి మధ్య భాగంలో స్థాపించడం వల్ల అగ్ని జల తత్వాలలో సమతౌల్యం ఏర్పడి వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే గజానన స్వరూపం కూడా చాలా గొప్ప విశేషంగా చెప్తాం. గణేశుని గజానన స్వరూపంలో తగిన పరమార్థం ఏమిటో మరునాడు చెప్పుకుందాం. మరి నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, మా ఇంటికి వీధిపోటు ఉంది, ఆ వీధిపోటు నివారణకు ఎటువంటి గణేశ ప్రతిమను స్థాపించాలి అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా వీధిపోటు అనేటువంటిది విపత్కరవంతమైన పరిస్థితుల్ని కలిగింపచేస్తుంది వాస్తుశాస్త్రరీత్యా. ఆ వీధిపోటు ప్రభావం మీ ఇంటికి గనక ఉన్నట్లయితే ఎడమవైపు తొండం ఉన్నటువంటి కూర్చొని ఉన్నటువంటి గణపతిని తప్పనిసరిగా టైల్స్ కానీ లేక చిన్న విగ్రహం కానీ ఆ వీధిపోటు వచ్చి తగిలేటువంటి ప్రాంతంలో గోడకు ప్రతిష్ఠించాలి. అలా గనక ప్రతిష్ఠించినట్లయితే వీధిపోటు ప్రభావం నుంచి మీ గృహం రక్షింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. గణేశ వాస్తుకు సంబంధించి మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.